7వ అధ్యాయము 7 వచనం నుంచి 11 వచనం వరకు. వారికి రాత్రిచ్చినా, చేపను అడిగిన పామునిచ్చినా, మీరు చెడ్డవారే మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి నిన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా అనడానికి నాకేమీ సందేహం లేదు. ఆయన మహాకృప చొప్పున నేను మెండుగా ప్రభును స్తుతిస్తూ ఈ మాటలు మీ ముందు పెట్టడానికి నన్ను నేను ప్రభుకు అప్పగించుకుంటూ ఈ మాటలు ధ్యానం చేస్తున్నా. అడుగుడి మీకు ఇయ్యబడును. దీని గురించి మనము 2 సందేశాలు విన్నాం. మొదటిది ఏంటి? ఎవరు అడగాలి కదండి? దేవుణ్ణి అడగాలి. ఎవరు అడగాలి? ఆయన పిల్లలు అడగాలి. ఆయన పిల్లలు అడిగితే ఇంకా ఏమీ సందేహం లేదు కదండి. ఖచ్చితంగా ప్రభు మనకి ఇవ్వడానికి, ఆయన పిల్లలకి ఇవ్వడానికి ఏ తండ్రి అడ్డగించడు. అడిగింది సమంజసం అయితే తన పిల్లలు అడగాలి. దాని గురించి మనం సవివరంగా ధ్యానం చేసాం. తర్వాత ఎప్పుడు అడగాలి అనేది కూడా ధ్యానం చేసాం. ఎప్పుడు అడగాలి మనం ఆయన్ని? మనము ఆయనలో ఉండాలి. ఇక ఎప్పుడు అడగాలి మనం నేర్చుకున్నాం. ఎప్పుడు అడగాలి? తర్వాత ఈవుల నియ్య నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరింత నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడు కదా, రైట్? కనుక మనము మంచి ఈవుల కొరకు అడగాలి, రైట్? నేను ఒక ఎగ్జాంపుల్. మంచి ఈవులు అంటే పాడారు కదా, ఇప్పుడు ఆరాధనలో ప్రార్థన చేశారు కదండి. ఆశీర్వదించు ప్రభువా, ఏంటది? అద్భుతం చేయి ప్రభువా నా జీవితంలో అనేసి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? అద్భుతాలు. అంటే ఎలాంటి అద్భుతాలు అంటే, ఇప్పుడు మన కాదు, మొత్తం ప్రపంచం మీద ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఏంటి అంటే ప్రజలకు కష్టపడకుండా అన్నీ ఇచ్చేయడం. కష్టపడక్కర్లే, ఇంటికి 1-2 పిల్లలు ఉన్నారా వేసేయడం, స్త్రీలకు వేసేయడం. ఏమండి, లోకం కోడైకొస్తుంది ఏంటి విధానం అనేసి. మనమే కాదు కదండి, ఇలాగ ఎన్నో రకాలుగా శ్రమ పడకుండా అన్నీ వచ్చేస్తుంటే మన శ్రమశక్తి తగ్గిపోతుంది. పని చేసే కదండి, ఇప్పుడు అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయి అనుకోండి, ఎవరికి ఒళ్ళు వంగుతుంది? వంగదు కదండి. ఇప్పుడు మనకు చుట్టాలు వచ్చారండి, చుట్టాలు వచ్చి అన్ని పనులు వాళ్ళే చేసేస్తున్నారండి. అప్పుడు ఇంట్లో అమ్మ తర్వాత వాళ్ళు వారం వెళ్ళిపోయిన తర్వాత నడు నొప్పిగా ఉంది నేను చేయలేదు. ఎందుకని? వారం రోజులు రెస్ట్ ఇచ్చేసాం కదా. లేకపోతే ఇలాగా ఏమవుతుందంటే మనకు అన్నీ రెడీమేడ్గా అన్నీ అందేస్తుంటే కష్టపడే తత్వం లేదు. కానీ నిజమైన అంటున్నారు కదా, చాలామంది విజ్ఞులు మాట్లాడుతున్నారు ఏంటంటే, ఇలాగ వద్దండి, ఇలాగ అన్నీ ఊరికి ఇచ్చేయద్దు, పని శక్తి పని కల్పించండి. వాళ్ళు పని చేసి వాళ్ళు పొందుకోవాలి, అప్పుడు అందులో తృప్తి ఉంటుందండి. వాళ్ళకి పని నేర్పించామనుకోండి, ఎక్కడ కాకపోతే మరి ఎప్పుడైనా పని చేసుకుంటారు అనేసి విజ్ఞులు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ స్టంట్ కాదు. ఎలక్షన్ స్టంట్లు అందరూ కూడా మేము అది ఇస్తాము, ఇంకొక ఆయన వచ్చాక ఇంకా ఎక్కువ ఇస్తాం, ఇంకొక ఆయన వచ్చాక ఏమంటాడో తెలియదు, ఇంకేముంటుంది ఇవ్వడానికి. ఇది ప్రస్తుత ప్రపంచమంతా ఇదే సంత. ఊరికనే ఇచ్చేసేయాలి. ప్రజల మెప్పు. ఎందుకు ఇచ్చేసేయాలి? మనుషుల మీద ప్రేమ. ఏమంటే మన అందరి మీద ఎనలేని ప్రేమ. ఈ ప్రేమే. ఏ ప్రేమ? అంతే. మోస్ట్లీ నేనేమి ఎవరి గురించి మనం బాధపడక్కర్లేదు. ఇదే ప్రేమ మనందరి మీద. ఓట్లు వేసేస్తారు. ఇంతే తప్ప లాంగ్ లేకపోతే దూరదృష్టి లేని పరిస్థితులు. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతానంటే, ఇప్పుడు ప్రభు అంటాడు మంచి ఈవులు ఇస్తాడు కదా అంటున్నాడు. ఏంటంట? మీ పరలోకపు తండ్రి మీకు మంచి ఈవులు ఇస్తాడు అంటే నేను ఆలోచిస్తున్నా. నేను కొన్ని మాటలు ఇక్కడ తీసుకున్నాను. ఇవి ఎలాగా అడిగినట్టు? ఇవి అడిగితే మనకి ఏం దొరుకుద్ది? ఒక మాట ఏమంటే, పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నారు అపోస్తలులు. ఒక ప్రార్థన చేస్తున్నారు. ఏంటంట? ఒక అడుగుతున్నారు. ఏంటంట? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఏమండి, ప్రభు ఏమడుగుతున్నారు వాళ్ళు? అపోస్తలు, అయ్యా
మా విశ్వాసాన్ని వృద్ధి పొందించవా. ఇప్పుడు అడగడం, ఏమి అడగాలి అనే కండిషన్లో మనం నేర్చుకుంటున్నాము. ఏం అడగాలంట? మొదటిది నేను ఎంచుకున్నది విశ్వాసాన్ని అడగాలి. ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించవా. విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడగడంలో ఏం ఆశీర్వాదం ఉందండి? విశ్వాసాన్ని వృద్ధి పొందించవా అంటే ఏం జరుగుద్ది ఏమండి చెప్పండి. నేను పడుకుని లేచేటప్పటికి నా పక్కలో డబ్బులు కట్టి ఉండాలి, ఇంకా అన్ని ఖర్చులు తెచ్చేసుకుంటాను. దానికిని అసలు నువ్వు మాకు సమస్తం సమకూరుస్తావని విశ్వాసం ఇవ్వు ప్రభు అంటానికని ఏది ఆశీర్వాదం అండి కదా. విశ్వాసాన్ని గురించే. విశ్వాసం అనే ఆ వరం మనకు అనుగ్రహించబడింది అనుకోండి, దేవుని మీద నమ్మకం పెరిగింది అనుకోండి, ఏమి పొందకుండా ఉంటామండి కదా. ఏమైనా పొందుకుంటాం. విశ్వాసం కనుక మనకు ఉంటే మనం ఏదైనా పొందుకుంటాం. కనుక ప్రభు అంటాడు, లేకపోతే శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటే బుద్ధి లేని వాళ్ళు ఏమడుగుతారు అన్నాడు ఆ ప్రభు. అనలేదు. ఇంకా దిక్కుని కోపడ్డాడు. ఏమని? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆశొద్దు. మనం ధ్యానం చేసాం. అలాంటివన్నీ అన్ని జనులు విచారిస్తారు వాటి గురించి. ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు, మీకు ఏమి ఇవ్వాలో అంటాడు. కనుక మనం తిండి వీటి గురించి పక్కన పెడితే మన విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడగాలట. సో మొదటి అడగాల్సిన దాంట్లో మొదటిగా నేను ఎంచుకుంది ఏంటంటే విశ్వాసాన్ని అడగాలి. ఈ విశ్వాసాన్ని గురించి అడగడం గురించి త్వరగానే కొంచెం మీ ముందు పంచుకోవడానికి లూకాసు సువార్తలో 18వ అధ్యాయం మనం చాలాసార్లు ధ్యానం చేశాము. అయితే ఆ చివరి మాట అంటే 8వ వచనం చదువుదాం. 18వ అధ్యాయము 8వ వచనం చదవండి తల్లి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతి చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. ఏంటంటే ఈ చివరి మాట గమనించండి. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా. దేవునికి ఉన్న ఒక సందేహం ఏంటంటే, ప్రభువుకున్న సందేహం ఏంటంటే, అప్పుడున్న విశ్వాసాన్ని నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు కనుగొనగలుగుతానా? విశ్వాసాన్ని కనుగొనగలనా? ప్రభు దాని గురించి, అంటే మన విశ్వాసాన్ని వృద్ధి పొందించాలని, ఏమండి మరొకసారి మన విశ్వాసం గురించి వృద్ధి పొందించమని దేవుణ్ణి అడగాలని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అస్సలు విషయం అది ఏంటది? మనం చాలాసార్లు మనం కూడా ధ్యానం చేసాం. ప్రార్థన దినాల్లో మనం ఏదైనా అడిగితే ఎలాగ అడగాలనుకున్నాం? ఇక్కడ మాటలు గమనిస్తే విసుకక నిత్యము అడుగుతూ ఉండాలి అంటే అసలు విషయం ఏంటంటే, మనం చాలాసార్లు అడుగుతున్నాం, విసుకక నిత్యం అడుగుతున్నాం, కానీ పొందలేకపోతున్నాం. కానీ ప్రభు అన్నది లింక్ ఏంటంటే, విసుకక నిత్యం అడగాల్సింది దేని కొరకు? విశ్వాసం కొరకు అడగాలట. నా మాట అర్థమవుతుందండి? మనం దేని గురించి అడగాలంట? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఎప్పుడు అడగాలి? లేచినప్పటి నుంచి పడుకునే వరకు, అయ్యా మా విశ్వాసాన్ని. ఇప్పుడు ఎనోషు ఏదైనా కావాలనుకున్నాడు అనుకోండి, నా దగ్గర ఉంది అది, ఇక నేను ఏ పనిలో ఉన్నా ఇలాగంటాడు, తాతయ్య. వాళ్ళ తాతని కూడా అంతే, అయితే మామయ్యని కూడా వస్తాడు ఒక్కోసారి ఫోను, ఇక అంటానే ఉంటాడు అంటే విసిగిపోయి అది ఎంత ఖరీదైనా తీసి వాళ్ళ మాయ ఈయన కూడా నేను కంట్రోల్ చేయాలి, నాకు అసలు కొట్టలేకపోతున్నాను సార్ అంటున్నాడు, భయపెట్టలేకపోతున్నాను సార్. ఏంటి? తనకి ఏం కావాలి? ఏదో కావాలి, ఉన్నది మాయ దగ్గర ఉన్నది కావాలి, కానీ ఇచ్చే వరకు కలుపుతూనే ఉంటాడు. ఇక విసిగిపోయి జాగ్రత్త కింద పడేయద్దు. అలాగా మనం ఏం అడగాలంట? అది దేవునికి స్తోత్రం. ఏం అడగాలంట మనం? ఇక్కడ ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక విధవరాలు ఉందట, ఆమెకి పక్కోళ్ళకి ఒక స్థలం గొడవ ఉందంట. ఒక న్యాయాధిపతి ఉన్నాడు, వాడు దుర్మార్గుడు. అలాగే రాయబడి ఉంది. అస్సలు మనుషులకి లెక్క చేయడు, దేవుడిని అసలు పట్టించుకోడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళింది ఈ విధవరాలు. వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి కొంచెం సెటిల్మెంట్ చేయండి. ఆడెవడ మాట వింటలేదు, నువ్వే సరైనోడివి, నీ మాటే వింటాడు, కొంచెం రావాయి అంటే, నేను అసలు పట్టించుకోను, పెద్దోళ్ళనే పట్టించుకోలేదు, నేను నా ఇంటి చుట్టూ కార్లేసి తిరిగి పట్టించుకోలేదు, నీ దగ్గర ఏముండదు, ఏ డబ్బులు ఇవ్వు, నిన్నెందుకు పట్టించుకుంటాను, పో అవతలగా అన్నాడు. అయినా ఆవిడ ఏం చేస్తుందంట? ప్రతిరోజు వచ్చి విసికించేస్తుందంట. వీడు అంటాడు, నేను దేవుడికి భయపడను, మనుషులు ఎవరిని లెక్క చేయను, ఈ మనిషి నా ప్రాణం తీస్తుంది, తిన్న వదలగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒకటే సొల్యూషన్. ఏంటది?
ఈమెకి న్యాయం చేస్తే నా పేడ వదిలిపోద్ది, ఇక తను రాకుండా పోద్దని లేచి న్యాయం చేయుడా అంటాడు ప్రభు. నాకు మనం అడిగే వాటి అన్నిటికంటే ప్రభు ఈ సందర్భంగా చెప్పిన మాటను గ్రహించిన తర్వాత మెండుగా ప్రభుని స్తుతిస్తున్నా. దేన్ని కొరకు అడగాలంటున్నాడు చెప్పండి? విశ్వాసం కొరకు అంటే. విశ్వాసం ఏం చేద్దండి? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. విశ్వాసం ఏం చేద్దండి? ఇంకా విశ్వాసం మనిషికి శాంతి, పాపాన్ని విడిపిస్తుంది. ఇంకా చెప్పండి. ఒక మాట చెప్తే ఇంకా నేనేమి ఎక్కువ అడగను. విశ్వాసం ఏం చేద్దండి? ఏంటది? ఇది అన్నం ఏంటది? ఏమైనా చేయగలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏంటంటే విశ్వాసం ఏం చేద్ది? అన్నీ అందులోనే ఉన్నాయండి, అన్నీ అందులోనే ఉన్నాయి. ఏం కావాలో నేను ఇప్పుడు అడిగాను అనుకోండి, మైక్ ఇచ్చి, బెన్నీ నీకు ఏం కావాలి, అప్పరగారు ఏం కావాలి, సత్యనగర్ ఏం కావాలి, నాన్న రోహిత్కి ఏం కావాలి అని వీళ్ళందరిని అడిగితే ఏం చెప్పినా ఎక్కడుంది? అందులో విశ్వాసం ఉంది. కనుక ఆ విశ్వాసం కొరకు ప్రభు అంటున్నాడు, ఏం చేయమంటున్నాడు? విసుకక నిత్యం అడుగుతూ ఉండండి, నిత్యం అడుగుతూ ఉండండి. అది అడగాలట. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం ద్వారానే ఈరోజు, అవిశ్వాసం ద్వారా కాదు, ఆ విశ్వాసం ద్వారానే ఈరోజు మనం ఇప్పటికీ అనేక మందిని అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టాడు, హానోకు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. అంతకుముందు ఎవరి దగ్గర నుంచి మొదలుపెట్టాడు విశ్వాసము? 11వ అధ్యాయం. హేబేలు దగ్గర నుంచి మొదలుపెట్టి అది ముగించలేదు. దేవునికి స్తోత్రం. అధ్యాయం ముగించబడలేదు. ఇంకా మనము లేకుండా అది పూర్తి అవ్వకుండా ఉండటానికి ఓపెన్గానే ఉంది అధ్యాయం. దేవునికి స్తోత్రం. బహుశా మన తరం తర్వాత మరొక గ్రంథం అంటూ వస్తే మన పేర్లు కూడా ఉండాలి. విశ్వాసం కొరకు అడిగిన వారు లెక్క అందులో మన లెక్క కూడా ఉండాలట. ఆ అధ్యాయం ఒకసారి ఈ వారంలో చదివి చూడండి. వారందరూ ఏం చేశారట? విశ్వాసం ద్వారా అగ్ని బలాన్ని చల్లార్చారు, మృతులైన తమ వారిని పొందుకున్నారు, అద్భుతాలు చేశారు, వృద్ధాప్యంలో నుంచి దేవుడు వారికి బిడ్డలు ఇచ్చాడు. ఎన్ని అద్భుతాలు అన్ని మనకు కావలసిన ఏంటిది వాళ్ళు విడిచిపెట్టండి, పర్లేదు, ఏమీ అవ్వదు. నేను దేవుని కృపకాలను అప్పగిస్తున్నాను, ఏమి నష్టం కాదు, ఫ్రీగా ఆడుకునేవాడిని. మీరందరూ అటు చూసి నన్ను డిస్టర్బ్ చేయదు, వాళ్ళు వదిలేయండి, ఏం పర్వాలేదు. దేవుని కాపుదల ఉండును గాక వీరి పట్ల. రైట్, ఓకే. కనుక మనము అడగాల్సిన అత్యంత ముఖ్యమైనది ఏంటండి? అంతే తప్ప పెన్ ఈ ప్రభువా, పెన్సిల్ ఈ ప్రభువా, స్లేట్ ఈ ప్రభువా, పాలు డబ్బా ఈ ప్రభువా అడగాల్సిన అవసరం లేదండి. ఏమడగాలట? విశ్వాసం. అందులో ఏముంటాయి? ఇవన్నీ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. నా హృదయం ఉప్పొంగుతుంది ఈ మాట చెప్పడానికి. మనం అడగాల్సింది మానేసి, అసలైంది మానేసి, అది ఇవ్వ ప్రభువా, ఇది ఇవ్వ ప్రభు అంటే అసలు అడగాల్సింది ఏంటంట? మీరు అధ్యాయము చదువుకోవాలని కోరుతున్నాను, మర్చిపోకండి. ఏం అధ్యాయం చదవాలి ఈ వారంలో? రోహిత్, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవాలి. 11వ అధ్యాయం అనేకమైన సంగతులు విశ్వాసం ద్వారానే. ప్రభు అంటాడు, కనుక విశ్వాసాన్ని వృద్ధి పొందించమని శిష్యులు అడిగితే వారిని అభినందించాడు ప్రభు. అంటాడు, మీకు కనుక విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి గెట్ లాస్ట్, వెళ్ళి సముద్రం పడు, అడ్లేగు అంటే లేచి వెళ్ళిపోద్దట, అంతే. అలాంటి అద్భుతాలు ఎన్ని జరుగుతాయో అని అంటాడు ప్రభు. కనుక మన విశ్వాసం గురించి ప్రార్థన చేయాలి. తర్వాత తద్వారా ఏం జరుగుద్దో హెబ్రీ పత్రికలో మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తాము. కనుక అలాంటి దాని కొరకు మనం ఎప్పుడు అడగాలి? విసుకక. ఆ మాట చదువుతారు, మొదటి వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు వారితో ఈ ఉపమానం చెప్పాడు. తర్వాత చివరికి వస్తే 7వ వచనం. దేవుడు, ఒకసారి 5వ వచనం కూడా, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుడునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన. భూమి మీద ఆ విశ్వాసాన్ని, ఏ విశ్వాసాన్ని? మొదటుండిన విశ్వాసాన్ని. ఆ విశ్వాసం అంటే ఏంటి? మొదట మనందరూ రక్షణ పొందినప్పుడు ఉన్న విశ్వాసం ఏంటి? ఏమండి? స్వింగ్ కదా. ఏ స్వింగ్లో ఉండేవాళ్ళము, అబ్బా చర్చ్ 9 గంటల కంటే ఎన్ని గంటలకు వచ్చి ఉంటాం, ముందు వెళ్ళిపోవాలి, 10 నిమిషాలు ముందు వెళ్ళాలి అని. ఇప్పుడు
అదే కాదు, ఏదైనా అన్ని విషయాలు చాలా షార్ప్గా ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది కదా, కనుక ప్రభు అంటాడు, అయ్యా మాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించండి, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. రైట్. రెండవ మాట చూద్దాం. నేను మరొకటి పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. 11వ అధ్యాయము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించినను. ఏంటంట? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చెప్పండి, తను అడుగు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఏం అడగాలి? రెండోది మరి గట్టిగా చెప్పాలి. ఏం అడగాలి? పరిశుద్ధాత్మను అడగాలి. నేను ఇక్కడ కూర్చుని ఆలోచిస్తుంటే నా హృదయం చాలా సంతోషించింది. మనం డైరెక్ట్గా ఏం అడగట్లేదు. నాకు మేడున్నా మిద్దున్నా ఇవి అడగమంటే అది దాని గురించి ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ ఏం అడగమంటాడు? మొట్టమొదటిది విశ్వాసము, రెండు ఏంటంట? పరిశుద్ధాత్మ. తను అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడండి ప్రభు లూకాసు వార్తలో. చక్కగా ఆ విషయాన్ని ఎందుకు చెప్పాడంటే మరింత సంతోషంగా ఉంది. నేను చదువుతున్నా. ఇక్కడ ఏంటంట ఒక స్నేహితుడు ఉన్నాడు. ఇది కూడా మనం బాగా ఆలోచించాం. కానీ ఇక్కడ దేనికి లింక్ చేయబడుతుంది? అలాగా మనం పరిశుద్ధాత్మ గురించి అడగాలంట. రైట్. ఏంటంట, ఒక స్నేహితుడు ఉన్నాడట. ఆ స్నేహితుడి ఇంటికి స్నేహితుడు వచ్చాడట. అర్ధరాత్రి వేళ వచ్చాడట. ఇప్పుడు ఆ స్నేహితుడు తన స్నేహితుడి దగ్గరికి వచ్చి, అరే స్నేహితుడా, అర్ధరాత్రి లేపి నాకు 2 రొట్టెలు ఇవ్వరా, మా ఇంటికి స్నేహితుడు వచ్చాడంటే ఈ స్నేహితుడు అంటాడు, అరే పోరా, అర్ధరాత్రి వచ్చి ఇప్పుడే పడుకున్నాను, నేను అసలే పొద్దునే చర్చికి వెళ్ళా, లేట్ అయిపోయింది ఇప్పటికేని, పొద్దుట ఇప్పుడు పడుకోకపోతే మెలకు రాదు కదా, లేట్ అయిపోతుంది. ఇలాగ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎన్నో సాకులు చెప్తున్నాడు. ఆ బయట ఉన్నోడు ఏం చేస్తున్నాడంట? సిగ్గుమాలి మాటికి అడుగుతున్నాడట, విసికేస్తున్నాడు. అరే ప్లీజ్రా 2 రొట్టెలు ఇవ్వు వెళ్ళిపోతాను, 2 రొట్టెలు ఇవ్వు వెళ్ళిపోతానంటే లోపలనోడు, హ్యాక్ డిస్టర్బ్ చేయకు, మేము పడుకున్నాం, నేను లేస్తే లైట్ వేయాలి, లైట్ అయితే మా ఆవిడ లెగుస్తుంది, పిల్లలు లెగుస్తారు, అంత న్యూసెన్స్ చాలా ప్లీజ్ రా వెళ్ళిపోను అంటే ఆడంటాడు. బయట ఉన్నవాడు స్నేహితుడు వెళ్ళట్లేదు, ఏమైనా సరే వెళ్ళట్లేదు, నాకు ఇస్తావా చేస్తావా? ఆ మాటలు చదువుతాము, త్వరగా నేను చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఇట్లా, నేను ఇక్కడ లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుంచి, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడని అతనికి పెట్టుకు నా యొద్ద ఏమీ లేదని చెప్పినాడలా, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనా. ఏంటంట? ఏముందండి మాట అక్కడ? ఎప్పుడైనా అడిగారా సిగ్గుమాలి మాటికి ఎవరన్నా? మనం మనుషులని అడట ప్రయత్నం చేస్తాం, తండ్రిని అడట ప్రయత్నం చేస్తాం, అదే మన తండ్రిని, మన అమ్మని, మన అక్కని, మన చెల్లిని వీళ్ళని అడగట, కానీ దేవుడిని అడట మాత్రం ప్రయత్నం చేయం. సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును, ఆ సందర్భంగా ఇలా రాశాడు, అలాగా మీరు అడగాలంట, అలా మీరు అడగాలి, అలా మీరు వెతకాలి, మీకు దొరుకుద్ది, అలా తట్టాలి, మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును అని మీతో చెప్తున్నా. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గురుడుని అడిగితే తేలినిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఏం అడగాలంటే సిగ్గుమాలి పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్మను అడిగితే ఏం జరుగుద్దండి? పెంతుకొస్తూనే అయిపోతాం కదా. ఏమండి పరిశుద్ధాత్మను అడిగితే ఏమవుతుంది? పెంతుకొస్తూలు అంటారు కదా. ఏమండి చూద్దామా ఒక మాట, కొన్ని మాటలు మన ప్రోత్సాహం కొరకు రోమాపత్రిక 8వ అధ్యాయం తెరిచుంచుదాం. 8 యోహాను సువార్త 16వ అధ్యాయం కూడా, 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూస్తే, 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో. ఏంటంట? పరిశుద్ధాత్మ చేత, ఈ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏంటంట?
ప్రభు ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ కొరకు సిగ్గు లేకుండా అడగండి అయ్యా, అదే పనిగా అడగండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎంతమంది అయితే నడిపించబడతారో వాళ్ళందరూ ఏమవుతారంట, దేవుని పిల్లలు అవుతారు. మీ తండ్రి అంటున్నాడు కదా, మనము ఆయన మన తండ్రి అవ్వాలంటే మనము తన ఆత్మ ద్వారా నడిపించబడాలి. సో మనందరి కోరిక ఏమై ఉండాలి, నేను దేవుని ఆత్మతోటి నడిపించబడాలి, దేవుని ఆత్మ ద్వారానే నడిపించబడాలి. అలాంటి కోరిక మనలో ఉండాలి. అయ్యా కనుక ప్రతిసారి నన్ను ఆత్మతో నింపు తండ్రి, నన్ను ఆత్మతో నడిపించు ప్రభువా అనే మనసు మనలో ఉండాలి, ఆత్మతో నడిపించమనేసి. సో ఎవరైతే ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారట. 16 యోహాను సువార్త 16 అధ్యాయము ఏం జరుగుద్దంట, ఆయన వచ్చి ఏంటంట, పరిశుద్ధాత్మతో మనం నడిపించబడుతున్నప్పుడు ఏం జరుగుద్దంట, పాపమును గూర్చియు ఏంటంట, ఆయన వచ్చి చదువుతున్నాను, ఆయన వచ్చి పరిశుద్ధాత్మ మనం పరిశుద్ధాత్మ నడిపించబడుతున్నప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పింపజేస్తాడండి. అంటే ఈ రోజున పెద్ద సమస్య ఏంటి చెప్తారా, అందరికీ ఉన్న సమస్య ఏంటంటే నేను ఒక్కడ నీతిమంతుడిని, అందరూ పాపులు. ఇది లోకం అలాగే అనుకుంటుంది, సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా అలాగే అనుకుంటున్నాం. నేను మాత్రం నీతిమంతుడిని, మిగతా అందరూ పాపులు. అలాగే మీరు అనుకుంటున్నారు నేను ఒక్క నీతిమంతుడిని, వీళ్ళందరూ పాపులు. ఇది ట్రెండ్. కానీ ఎవరైతే ఆత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, నేను ఒక్కడనే పాపిని, వీళ్ళందరూ పరిశుద్ధులు. ఎంత తేడా ఉందండి. అలాంటి వ్యక్తితో మాట్లాడితే ఎలా ఉంటుంది, తను తగ్గించుకుంటాడో చక్కగా మాట్లాడతాడు. నేను ఒక్కడనే పరిశుద్ధుని అన్నవాడితో మాట్లాడితే ఎలా ఉంటుంది, నేను ఒక్కడనే పరిశుద్ధుని అన్నవాడితో మాట్లాడితే చాలా గర్వంగా మాట్లాడతాడు. నేనే పాపిని, అందరూ పరిశుద్ధులు అన్నవారితో మాట్లాడితే అయ్యో వీళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అని చక్కగా విధేయతతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ చేసే పని అది. ఏమండి, మనల్ని మనం తగ్గించుకోవడానికి మూలం ఎవరంటే పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మనం నడిపించబడుతున్నప్పుడు పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మనము ఒప్పింపబడతాం. ముందు ఆయన కుమారులం అవుతాము. ఇట్లాంటి ఒప్పుకోలు ప్రార్థన మనం చేయగలుగుతాం. అతిశయ ప్రార్థన మానేసి ఏ ప్రార్థన చేస్తామండి కదా, ఒప్పుకోలు ప్రార్థన. మనం చూసాం, ఇద్దరు బ్రదర్స్ పైకెక్కారు, ఓన్ బ్రదర్స్ కాదులేండి, అఫ్ కోర్స్ కావచ్చేమో. కానీ ఒక బ్రదర్ ప్రార్థన చేస్తున్నాడు, ఈ వెనకాలడే ఆడు పనికిమాలోడు, నేను వెరీ గుడ్. ఈ వెనకాల అబ్బాయి అంటున్నాడు, అయ్యా కనీసం పైకి ఎత్తడా కూడా ధైర్యం లేదు, పాపిని నన్ను క్షమించంటే ప్రభు యాక్సెప్ట్ చేసినాడు ఎవరిని, ఈ వెనకాల సుంకరని. కనుక ప్రభుకి ఎట్లాంటి ప్రార్థన అంటే మనం ఉద్దేశపూర్వకంగా చేసే ప్రార్థన కాదు, దేవుని ఆత్మతో నడిపించబడితే మన హృదయం ఎలా ఉంటుందంటే అట్లాంటి అనుకువ కలిగి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సో పరిశుద్ధాత్మ తెచ్చే గొప్ప బహుమానం ఏంటంటే మనం దేవునికి పిల్లలమైపోతాం, తర్వాత ఒప్పింపబడతాం, ఎదుటి వ్యక్తిని కనపరుస్తాం, మనల్ని మనం తగ్గించుకుంటాం. అది ప్రజెంట్ ట్రెండ్లో లేదండి. ఇప్పుడు ప్రస్తుత లోకంలో ఎదుటివాడిని గొప్ప చేయాలనే మనసు ఎవ్వరికి లేదు. నా 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 సంగతి ఏంటి, ఒక దండ వేస్తారేంటి, 4 దండలు వేయొద్దా, ఇది మన ట్రెండ్. లోకమంతా అదే ఉంది. కానీ సంఘంలో ఉండకూడదు కదా. సంఘంలో ఎవరు నడిపించాలి, పరిశుద్ధాత్మ నడిపించాలి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా అనుకో వచ్చేస్తుంది. ఇంకొక మాట 8 చదివాం కదా మనం. తర్వాత 13వ వచనం కూడా చూస్తే పరిశుద్ధాత్మ చేసే పనులు, 1 మనము కుమారులం అవుతాము, 2 మనము తగ్గించుకుంటాము, 3 ఇంకా చూడండి 13వ వచనం, అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏంటంటే దేవుని ఆత్మ మనకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడు. ఇంకేం కావాలండి, దేంట్లో నడిపిస్తాడట, ఏది అచ్చమైన సత్యమో సర్వసత్యం ఏదో మనం గ్రహిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. సత్యము తెలియకే జనులు ఏం చేస్తున్నారండి ఈరోజు. నాకు భవిత చెప్పిన మాట చాలా ముచ్చటగా అనిపించింది. మొదటి వచనం, మొదటి చరణంతో ఏ కీర్తన అది, 19వ కీర్తనలో మొదటి మాట ఏంటంట, సృష్టి అంతా కూడా ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆకాశము సృష్టి అంతా దేవుని మహింపరుస్తుంటే మనం చాలామంది ఆ సృష్టిని మహింపరుస్తున్నాం. సోద్యం కదా ఇది. ఏమండి, లోకమంతా అంటే దేవుడు సృష్టించిన సృష్టి అంతా ఆయన కనపరుస్తుంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నాం, ఈ సృష్టి చెట్టుని పుట్టిన వాటిని పూజ చేస్తున్నాం. ఇది దయనీయం.
కదండి. కనుక ఎందుకు? సత్యం తెలియక, వాస్తవాలు తెలియట్లేదు. ఏమనుకుంటే అంతే, ఇంకంతే, నేను పట్టిన దానికి 3 అంతే, అలాగనుకుంటున్నారు. కాబట్టి వారి సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. వాక్యం చెప్తుంది సర్వ సత్యంలోనికి మనము నడిపించబడుతున్నాం. ఏంటంట? సర్వ సత్యంలోనికి మనం నడిపించబడుతున్నాం. అది దేవుని ఆత్మ ద్వారా జరిగేది. ఏంటంటే పూర్తి సత్యంలోనికి మనం నడిపించబడుతున్నాం. కనుక అంటాడు పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మలో మనం ఉండాలి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి ఎల్లప్పుడూ. కనుక సర్వ సత్యంలో నడిపించబడతాం. తర్వాత ఆయన తనంతట తాను ఏమీ బోధించక. ఓకే, కనుక ఈ 3వ విషయం, మొదటి పరిశుద్ధాత్మ ద్వారా ఏంటి బహుమానాలు ఏంటండి? మనం ఆయన పిల్లలమవుతున్నాము, ఒప్పింపబడుతున్నాము, తర్వాత సంపూర్ణ సత్యంలో నడిపించబడుతున్నాము. ఇంకొక మాట కూడా చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం ఇదే పేజీలో 16వ వచనం కూడా చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను. చూడండి, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటండి? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ మనతో ఉంటాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఊహించండి ఒకసారి. ఇప్పుడు యేసు ప్రభు శరీరుడుగా శిష్యులతో ఉన్నాడు. ఎంతకాలమైనా 3.5 సంవత్సరాలు. ఆయన చనిపోయి వెళ్ళిపోతుంటే లబోదివమన్నారు. అయ్యో మేమేమైపోము అనేసి ఎంతో గుండెలు బరువెక్కిపోయినాయి. కానీ ఇప్పుడు ఆయన మన మధ్య ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపి, ఆదరణకర్తగా ఎల్లప్పుడూ ఉంటాడు. పరిశుద్ధాత్మ బహుమానాలు ఏంటంట? ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మళ్ళీ ఎలా ఉంటాడు? మనతో ఉండి పక్కలో బల్లిలాగా ఉండడు. ఎలా ఉంటాడు? ఆదరణకర్తగా, గ్రేట్ కంఫర్టర్. అంటే మనల్ని ఆదరించడానికి ఎల్లప్పుడూ. ఊహించండి ఒకసారి, ఊహించండి. ఇప్పుడు తండ్రితోటి కుమారుడు అంటే ఇప్పుడు ఉంటే కష్టమవుతుందిలేండి. కానీ కొంతమంది, ఇప్పుడు ఎనోష్కి ఉన్నాడు, వాడు వీరాభిమాని. ఎవరికి? వాళ్ళ పాపకి, వాళ్ళ డాడీకి. ఎప్పుడు వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోతూ స్కూల్ కూడా వచ్చేసి పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఎలా ఫీల్ అవుతాడు? ఈ కూడా అంతే కదా. అందరూ అదే బ్యాచ్, అందరూ అదే బ్యాచ్. చిన్నప్పుడే, పెద్ద అయిన తర్వాత నాకు తెలీదు. కనుక ఈ అభిమానులకి తండ్రి కూడా ఉన్నాడు అనుకోండి, ఎవరినైనా ఎదిరించేస్తాడు. టీచర్ని కూడా కదా, భయం ఉండదు. అంటాడు పరిశుద్ధాత్మ మన గ్రేట్ కంఫర్టర్, ఎల్లప్పుడూ మనతో ఉంటాడు అంటండి. దేవుని మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ మనతో ఉండి మనతో భుజాన్ని వేసి చక్కగా కూడా ఉంటుంటే ఏం ఆనందం ఏమండి. పరిశుద్ధాత్మలో ఉన్న బహుమానం అది. ఆయన మన తండ్రి, తర్వాత సర్వసత్యంలో నడిపిస్తాడు, మనల్ని నిరంతరం మనతో ఉంటాడు, తర్వాత సర్వసత్యంలో నడిపిస్తాడు, నిరంతరం మనతో ఉంటాడు, ఆదరణకర్త, ఆదరిస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ. నేను ఉన్నాను కదా. ఎన్నిసార్లు అండి మనం తబ్బిబ్బై పెత్తాలని వెళ్ళిపోయి ఈ సమయంలో ఎవరైనా కొంచెం ఆదరిస్తే బాగుండు అనుకుంటాం కదండి. ఆదరిస్తే బాగుండు అనుకుంటాం. పోనీ ఆదరించే వారితో మనం మాట్లాడతామంటే అది కూడా చెప్పలేం. కొన్ని పరిస్థితులు చెప్పడానికి కుదరదు, ఎవరికి చెప్పడానికి కుదరదు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ మాత్రం మనల్ని ఎంతో కంఫర్ట్ చేయగలుగుతాడు. కనుక ప్రభు అంటాడు పరిశుద్ధాత్మ కొరకు మీరు ఎలా అడగాలంట? సిగ్గుమాలి మాటికి అడగండి, ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను ఇస్తాడు. నేను అంటాను ఏమండి, పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయమనడంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ఏమండి, ఇదేదో బరువు కాదండి. బాబాయ్ ఆ సంఘానికి వెళ్తే పరిశుద్ధాత్మ అంటారు. ఇదో సంత కాదండి, సంత కాదు, గొప్ప ధన్యత. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు ఆయన బిడ్డలం అవుతాము, గొప్పగా ఆదరించబడతాము, సర్వసత్యం నడిపించబడతాం, ఒప్పించబడతాం. ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, ఆదరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ ద్వారా ఇంకేం అవసరం మనిషికి? కనుక అంటాడు పరిశుద్ధాత్మ గురించి మీరు ప్రార్థన చేయండి. రైట్, మనము ప్రభువును బ్రతిమలాడాలి, పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయాలి. రైట్, 3వ అంశానికి వెళ్తున్నాను నేను. పదిహేనో అధ్యాయం యోహాను సువార్త, ఇదే అధ్యాయం, అదే పేజ్లోనే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు. ఆగండి ఒకసారి. ఏంటంట యేసు ప్రభు చెప్తున్నారు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. రైట్, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కనుక మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును. ఏంటంట మరొకటి మనం అడగాలట. మీరు నా పేరట
తండ్రిని అడగాలి. లేకపోతే మీరు నన్ను అడిగితే నేను తండ్రిని అడుగుతాను. అయితే నా పేరట మీరు తండ్రిని అడిగితే మీకు అనుగ్రహిస్తాడు. ఏంటి అంట? ఇప్పుడు మీరు ఎవరొకరు చదవాలి. దేని గురించి అడగాలి? నాకు చదవద్దు, చెప్పండి. మీరు దేని గురించి అడగాలి ఇప్పుడు? ఏమండి? ఏం అడగాలి? ప్రభు మొదటి మాట మనం ఏం అడగాలని నేర్చుకున్నాము, మరి మర్చిపోకండి. విశ్వాసాన్ని గురించి అడగాలి, దాంట్లో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మను గురించి అడగాలి, మరింత క్లోజ్గా దేవుడు మనకు దగ్గర అయిపోతాడు, సర్వసత్యము నడిపించబడతాడు. ఏది సత్యమో ఏది అసత్యమో మనం గ్రహిస్తాం. మూడోది చెప్పాలి. ఇప్పుడు మీరు ఏం అడగాలి మనం? నేను మరలా చదువుతున్నాను, గమనించండి. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ఏం అడగాలి? అదే అంటాను, ఆశీర్వాదం అనే మాట అడుక్కునే వాళ్ళు చెప్పే మాట. ఈ మాట అనాలి, క్షమించాలి. నన్ను ఆశీర్వదించి ప్రభు అంటే అడుక్కునే వాళ్ళు అంటే చెప్పాలి. అది అలా కాకుండానే మనం అన్నీ పొందుకుంటున్నాం. అది ఆ మాట నా ఉద్దేశం ఏంటంటే, ఆ మాట నాకు అది ప్రభువా ఇది ప్రభువా అని అడగకుండానే ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసి కొన్ని అడగమంటున్నాడు, వాటిలోనే మనకు కావాల్సినవి ఉన్నాయని నా ఉద్దేశం. అది ఏంటి, ఏం అడగాలి? మళ్ళీ ఆదరణకర్త ఆ టాపిక్ అయిపోయింది. మొదటిది విశ్వాసము, 2 పరిశుద్ధాత్మలో అవన్నీ ఉన్నాయి, అది చూసాము. మూడోది ఏం అడగాలి అనేది ఫలింప చేయమని అడగాలట. ఏం చేయాలంట? ఫలింప చేయమని అడగాలి. ఇక మళ్ళీ ఆ ఫలము నిలిచి ఉండాలని అడగాలట. మూడోదిగా ఏంటంట? దేవా నన్ను ఫలింప చేయండి, ఎక్కడుంటే అక్కడ నేను ఫలించాలి. ఎందుకని? ఫలించడం గురించి చాలా సీరియస్గా ఉన్నాడు ప్రభు, అంతే కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అంటాడు కదా, బాప్తిస్మిచ్చి యోహాను మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే ఏమవుద్ది? గొడ్డలు చెట్టు దగ్గరే ఉంది, నరికి పారేస్తానంటాడు. కనుక ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఫలించాలని అడగాలట తండ్రిని. ఏం అడగాలి? అయ్యా నేను ఫలించాలి కదండి. ఇప్పుడు నేను టూకీగా మాట చెప్పేస్తున్నా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఉంటుంది కదా, దేవుడు చాలా శ్రద్ధ తీసుకుని ఒక ద్రాక్ష తోట వేసి దానికి తీసుకోవాల్సిన శ్రద్ధ అంతా తీసుకున్నాడట. తీసుకుని నీళ్లు కట్టి తొట్టి కట్టి అన్నీ చేసి చూస్తున్నాడు ఏం ఫలాలు ఫలిస్తుందని. తీరా ఏం ఫలాలు అంటవి? కారు ద్రాక్షాలు ఫలించినాయి అట. ముందు ఫలించాలి అసలు. తీరా ఫలించిన తర్వాత ఏం ఫలాలు ఫలించాలి? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఏముంటుంది? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలట. తగిన ఫలాలు అంటే ఏంటండి? మారు మనసుకు తగిన ఫలాలంటే అంటే లోకానికి మారు మనసు పొందిన వ్యక్తులకి ఆ డిఫరెన్స్ కనిపించాలి ఆ ఫలాలు. సో ఆటోమేటిక్గా మంచి ఫలాలు ఫలించాలి. అందులో ఉంటుంది ఆ అధ్యాయంలోనే, ఆ 3వ అధ్యాయంలో ఏంటంటే తగిన ఫలం ఫలించాలి. అందులో 3:10లో, మత్తయి 3:10లో మంచి ఫలం ఫలించాలట. మంచి ఫలం అంటే ఆల్రెడీ మనకు బాగా తెలుసు, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఏంటంటే ఆత్మఫలాలు. ఎంత అద్భుతంగా వాటిని మనం సావధానంగా ధ్యానం చేసాం కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఇవన్నీ ఆత్మఫలాలు. సో ప్రభు అంటే తగిన ఫలాలు ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి, ఇంకా ఇంకో దిక్కు బహుగా ఫలించాలి. ఇదే అధ్యాయం ఇక్కడ 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఎలా ఫలించాలంటండి? బహుగా ఫలించాలి. కనుక ఇంకొక ప్రార్థన మనం ఏం చేయాలి? ఫలింప చేయండి ప్రభువా అని ప్రార్థించాలట. ఏమండి? మనం ఫలించాలి. ఎక్కడ? తగిన ఫలాలు ఫలించడానికి మనం ప్రార్థించాలి ప్రభుని అడిగితే. సో ఎప్పుడైతే ఫలాలు ఫలించామో ఏమండి ఎలా ఉంటుంది చెప్పండి? ఫలాలు ఫలించినప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్. ప్రభు ఒకసారి ఆకలి కొని యెరూషలేముకి వెళ్తూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మాకులాగా అంటే మీలో ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేయలేదో వాళ్ళకిలాగా. మోస్ట్లీ ఎవరో చేయట్లేదు, అంత టైం ఉండట్లేదు కదండి. మనకులాగా పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేయలేదు ప్రభు. ఆయన యెరూషలేము వెళ్తున్నాడు, దారిలో చెట్టు ఉంది, ఆకలి వేస్తుంది ఆయనకి.
ఆకలేస్తే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆకులు ఉన్నాయి కానీ ఏం లేవంట, ఫలాలు లేవట. అసలు ఫలాలే లేవు. ఏ ఫలంలో తర్వాత అసలు ఫలమే లేదు. కనుక ఫలం లేకపోతే ప్రభు ఏమంటాడు, నా ఆకలి తీర్చలేకపోయావు, వేస్ట్ ఫెలో కదండి. నా ఆకలి తీర్చలేకపోయావు, వేస్ట్ ఫెలో, ఇంకెప్పటికీ కాయవు నువ్వు అన్నాడు. అంతే అంతే, డ్రై అయిపోయింది చెట్టు. ఫలిస్తే నేను అంటాను, ఆ చెట్టు ఒకవేళ 1-2 కాయలు అంజూరపు కాయలు ఉంటే, అంజూరపు కాయల గురించి ఒక సీక్రెట్ మనం అనుకున్నామా ఏమండి, ఆకలిని నిరోధించేది అంజూరపు కాయలు అటండి. ఒక 2 కాయలో లేదా 1 తిని నీళ్లు తాగితే సాయంత్రం వరకు ఆకలేదటండి. ఎప్పుడన్నా మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు అంజూరపు కాయలు దొరుకుతున్నాయి అంటే మనకు బాధ అంతా ఏంటంటే లోపల ఏదో అయిపోద్దని కదా, ఆకలి మండిపోతూ ఉంటుంది. కనుక ఒక్క అంజూరు తిని అప్పుడు తర్వాత కొంచెం నీళ్ళు తాగితే ఆకలి అయ్యేదట. ప్రభు అనుకున్నాడు కనుక మనకు ఫుడ్ ఎవరు పెడతారు, ఆయనకి పిలిచి భోజనాలు పెట్టేవారా, ఎప్పుడైనా పెట్టేవాడు సీమోన్ లాంటి వాళ్ళు. కానీ ఆ రోజు భోజనాలు ఉండవు ఆయనకి. కనుక రాత్రి ఆ రోజు ఎక్కడన్నా ఒక కాయ దొరుకుద్దేమో గడుపుదామంటే ఒక కాయ కూడా ఆయనకు ఒక్క కాయ కూడా దొరకలేదు. కాబట్టి ఏం చేశాడట, ఆ చెట్టుని అంటాడు, నో మోర్ ఫ్రూట్స్ అన్నాడు. అంతే, ఇంకెప్పటికీ కాయలు అంటే ఏమైపోయిందంట, అది పైనుంచి వేళ్ళు సైతము ఎండిపోయిందంట. వాక్యం చెప్తున్న మాట. కనుక ప్రభు ఈరోజు మనతో చెప్పేది ఏంటంటే, ఫలాలు ఫలించాలి, ఇంకా మంచి ఫలాలు ఫలించాలి, తగిన ఫలాలు ఫలించాలి. ఇంకొక చెట్టు చెప్పాను కదా, ఎక్కడది, ఒక తోట, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక ద్రాక్ష తోట, అన్ని సౌకర్యాలు కల్పించాడు. కాయలు కాస్తుందని చూస్తుంటే ఏం కాసిందంటది, కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు కాసిందట. ఏం చేయమంటారు చెప్పండి బ్రదర్ అన్నాడు ప్రభు. మనం ఏం చేయమంటారు చెప్పండి, మనల్ని అడుగుతున్నాడు, ఏం చేయను ఇంతకు మించి ఈ ద్రాక్ష తోటకి. నేను అంటాను కనుక ఇప్పుడు మనలో ఈ ప్రార్థన చేయొచ్చు, ఫలించేవాళ్ళు, అయ్యా నేను బహుగా ఫలించినట్లు సహాయం చేయండి. అసలు ఫలించిన వాళ్ళు ఏం చేయాలి, ఫలించుటకు సహాయం చేయండి, తగిన ఫలాలు ఫలించాలి ప్రభువా. ఈ ప్రార్థన మనం చేయాలట. మనం రక్షణ పొందేస్తాం, ఇంకంతా పరలోకమంతా నా పక్షంగా ఉంటుంది, రక్షణ పొందెత్తి పరలోకమంతా మన పక్షంగా ఉండదు. మనం ఫలిస్తూ ఉండాలి. అదే కదండి, మనకు దేవుడిచ్చిన రక్షణను అనేక మందికి పంచడానికి దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో అందరికి ఒకే రకమైన బాధ్యత ఇవ్వలేదండి. సత్యనారాయణ గారికి ఒక రకమైన బాధ్యత, అప్పారావు గారికి ఒక రకమైన బాధ్యత, ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించాడు. కనుక మనం ఏం చేయాలి, అందులో ఫలించాలి. అబ్బాయి నాకేం సంబంధం లేదండి, మా ఆవిడ ప్రార్థన చేద్ది, మా పిల్ల ప్రార్థన చేద్ది, మేము ప్రార్థన చేస్తాం, నేనేం చేయను, నేను వెళ్ళి పని చేసుకోవచ్చేదని. అందుకు కాదు మనం రక్షించింది, అందుకు కాదు, మన పని ఏదో ఉంది, మనం ఫలించాలి. నేను గత ఆదివారం వైజాగ్లో ఉన్నాను కదా, ఒక పెద్ద ఆయన చూశాను. నా పక్కన మీటింగ్ అయిపోయి కూర్చున్నాను, ఆయన దగ్గర నేను కూర్చున్నాను. పెద్ద ఆయన మంచిగా షిప్ యార్డ్లో ఎక్కడో జాబ్ చేసి ఫుల్ ప్లెజ్డ్గా జాబ్ చేసి రిటైర్డ్ అయ్యారు. వాళ్ళ వైఫ్ కూడా మంచి ఎంప్లాయ్. వాళ్ళకి 4 పిల్లలు, 4 ఇతర దేశాల్లో, ఒక్క కుమార్తె మాత్రం దగ్గరలో సెటిల్ అయ్యారు, వెల్ సెటిల్డ్. నేను అన్నాను, మీరు సాక్షిగా ఉండేవారంటే ఒక్కళ్ళు కూడా సువార్త చెప్పలేదు అన్నాడు ఆయన. తన జీవిత కాలంలో ఒక్కళ్ళు కూడా సువార్త చెప్పలేదట. పెద్ద ఆయనే రిటైర్ అయిపోయి మరి కొన్ని సంవత్సరాలు అయింది. మీరు దేవునికి వేస్ట్ కదండి అన్నాను నేను. కాదంటారా? అరే ఇన్ని మేళ్ళు మీకు చేస్తే మీ ద్వారా ఎంతోమంది రక్షించాలనుకున్నారు. షిప్ యార్డ్లో కానీ గవర్నమెంట్ జాబ్ ఎక్కడైతే అక్కడ మీరు సాక్ష్యం ఇవ్వాల్సిందే. నేను ఈ మధ్యలో బాధపడుతున్నానండి నిజంగా, కనీసం ఒక మాట కూడా చెప్పలేకపోయినా. మళ్ళీ ఎంతగా అభివృద్ధి పొందించాడు దేవుడు. వారి బిడ్డలు వేరు దేశాల్లో ఫుల్ సెటిల్డ్, వెల్ సెటిల్డ్. ఇప్పుడు బాధపడుతున్నాడంట ఆయన రిటైర్మెంట్ వచ్చిన తర్వాత. ఫలించాడు ఆయన? అసలు ఫలాలే లేవు, అసలు ఫలాలు లేవండి. కానీ ఆయన పట్ల కృప ఉంది, ఇంకా ఉంచాడు. కానీ ఇప్పుడైనా మీ పరిధిలో కొద్దిమందికైనా ఈ శుభవార్తను చెప్పండి. దేవుడు ఎంత ఆశీర్వాదకరమైన దేవుడో పరిచయం చేయండి అనేసి. ఏమో నేను ఎందుకు ఆయన పక్కన కాసేపు కూర్చోవలసి వచ్చిందో. అంతమించి మనం ఏం చేయగలుగుతాం ఏమండి? ఆయన ఏం చేయగలగాలి దేవుని కొరకు? ఇన్ని కృపలు ఇచ్చిన దేవుణ్ణి ఎక్కడ గంప కిందో, తట్ట కిందో, మగ్గు కిందో, దీపస్తంభం మీద పెట్టాలి దీపం. కానీ మంచం కింద కొంచెం కింద పెడితే ఎవరికి ప్రయోజనం? ఇంటి నుండి వారికి వెలుగు ఉంటుంది కదా. నాకు బాధ అనిపించింది, అయ్యా ఎంత కృపలు వేస్ట్ చేశారు మీరు కదా. అంత పెద్ద ఆఫీసరే, ఎవరు చెప్తే వినకుండా ఉంటారు ఏమంటే? చక్కగా కూర్చోబెట్టి ఒక మాట చెప్తే ఎంతమందికి దీవెనకరంగా ఉండేవాడు ఆయన. కనీసం ఇప్పుడైనా ఆ పని చేయాలి మీరు అంటే, అదే అనుకుంటున్నానండి అని అంటున్నాడు ఆయన. కనుక మనందరి జీవితాల్లో ఏమంటే మనం ఉద్యోగం చేసుకొచ్చేసి, వ్యాపారం చేసుకొచ్చేసి బాగా అందుకు కాదు. అఫ్కోర్స్ దేవుడు సమస్తం అనుగ్రహిస్తాడు.
కానీ ఇందులో మనం ఏం చేయాలి? ఫలించాలి. తన పరిధిలో మంచి ఫలాలు ఫలించాలి, తగినట్లు ఫలించాలి, బహుగా ఫలించాలి. ఏమండి? సో ఆయన చిత్తం మనం గమనిస్తే బహుగా ఫలించాలి, కారు ద్రాక్షలు ఇంకో వాగ్దానం ఏంటంట? ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉండడానికి అడగాలట. మనం ఏం చేయాలి? మూడోది ఏంటండి? మనం ఫలించమని అడగాలి. అయ్యా నన్ను ఫలింపచేయండి. ఏంటండి? మంచినీళ్ళ ఇయ్యండమ్మా. మనం ఫలించాలి. ఇంకా ఏంటంట? ఫలాలు నిలిచి ఉండాలని అడగాలి. అయ్యా మా ఫలము నిలిచియుటకును మీరు అడగండి అంటున్నాడు ప్రభు. ఇది అడగాల్సిన ప్రశ్న. మా ఫలము నిలిచి ఉండాలి, కొట్టుకెళ్ళిపోకూడదు, దేవుని మహిమకరంగా ఉండాలి మా ఫలాలు అనేసి నిలిచి ఉండాలని. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం, నా యందు మీరును 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాను, 9వ వచనం అంటారు, మిమ్మల్ని ఎలాగూ నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమను నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచిందురు. ఇంకా పైన బహుగా ఫలించడం వలన తండ్రి సంతోషించును. ఇంకా నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండి నెడల మీకు ఏది ఇష్టపడి మీకు అనుగ్రహింపబడును. ఈ అధ్యాయం అంతా చూస్తే నిలిచి ఉండండి, అబాయిడ్ నిలిచి ఉండాలట. నిలిచి ఉండాలి. దేంట్లో? ఫలించట్లో ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. మనం ఒక్కొక్కసారి కాస్తామండి. ఎక్కడో చెట్టు ఉంటుందంట, సంవత్సరం ఒక కాపు కాస్తుందట. పరలోకంలో దాని గురించి చెప్పబడుతున్న మాట కదండి. 12 కాపులు, 12 నెలలకు 12 కాపులు కాస్తుంది. ఇంకేదో దాని గురించి విన్నాను, సంవత్సరం ఒక్క ఫ్రూట్ వస్తుందట. అదేదో చెట్టు మనము చూస్తూ ఉంటాం. అలాగే మనం ఎప్పుడన్నా ఫలిస్తున్నామంటే ఎప్పుడు ఫలిస్తాము? ఎప్పుడైనా ఒకసారి. అలా కాదట, బహుగా ఫలించాలి, ఫలించట్లో ఏం చేయాలంట? నిలిచి ఉండాలి అనేది అడగాలి ప్రభువుని. సో ఈ 3 విషయాలు మనం గమనించాలి. తర్వాత మరొక విషయం కూడా నేను చదివి ముగించేస్తా. ఇంకోటి అడగాలి. ఇప్పుడు 3 విషయాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. 4వ విషయం, మొదట చెప్పండి ఒకసారి, ఏం అడగాలి మనం? విశ్వాసాన్ని అడగాలి. 2 పరిశుద్ధాత్మ అడగాలి. 3 ఫలించమని ఆ ఫలంలో నిలిచి ఉండమని అడగాలి. 4వది ఏంటంట? జ్ఞానం అడగాలి. ఏమండి ఇది అవసరం అంటారా? ఏంటండి ఏం టాపిక్స్ అండి, ఏం పాయింట్లు అంటారా? ఏమంటే జ్ఞానం అడగాల వద్దా? మనం జ్ఞానం అడగాల వద్దా అంటే అడగాలట. మీలో ఎవరికైనా, అంటే అందరు కాదులేండి, ఎవరు అడగాలి? కొదువుగా ఉన్నవాడు అడగాలి. మీరు ఎవరు అడగక్కర్లేదు, నేను మాత్రం అడగాలి. ఎవరు అడగాలండి? మీరు కూడా అడుగుతారా? నేను అడుగుతున్నాను. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఏం చేయాలట? దేవుణ్ణి అడగాలట. ఆయన ఎవరిని వద్దంటండి, ధారాళంగా ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఏంటంట? ఆయన ఇస్తే ఎలాగిస్తాడంట? ధారాళంగా. ఒక రాజు, బుడ్డరాజు అంటే చిన్న వయసులో రాజు అయ్యాడు. ఆయన రాజు అయ్యి ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఆ రాజు మందిరానికి వెళ్ళి బళ్ళు ఇస్తున్నాడు. రాజు అయ్యాడు, చిన్న వయసులో రాజు అయ్యాడు, మంచి స్వింగ్లో ఉన్నాడు. సో బళ్ళు ఇస్తుంటే బళ్ళు ఇచ్చి ఆ రాత్రి రెస్ట్ తీసుకుని పడుకుంటున్నాడు. తన అంతఃపురాన్ని విడిచిపెట్టి మందిరం చాలా దూరం, అక్కడికి వెళ్ళి బళ్ళు ఇచ్చి అక్కడే ఉండిపోయాడు దేవుని మందిరంలో. ఉండిపోతే దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి బాబు నీకు అన్నాడు రాజుగారిని. ఏం కావాలి బాబు అంటే ఒక్కసారిగా ఏం చేస్తారు కుర్రోళ్ళని ఏం కావాలో అడిగాడు దేవుడు. ఏం చేస్తారు? మీలో ఉన్నారు యవనస్తులు, దేవుడు అడిగాడు మీకు ఏం కావాలంటే ఏమంటారు? ఏమండి? మా చిన్నోడిని అడిగారు అనుకోండి, ఐఫోన్ అంటాడు కదండి, ఇంకేదో అంటాడు కదా, ఐఫోను అది ఇది అడుగుతారు. ఇప్పుడు పిల్లలు ఇంకోటి అడుగుతారు. ఆ యవనస్తుడు చిన్న వయసులో రాజయ్యి అంటాడు, అయ్యా మా తండ్రిని తర్వాత నాకు రాజ్యం ఇచ్చారు, ఈ ప్రజలు కుడి ఎడమలు ఎరగని ప్రజలు ఎంత గొప్ప జనాంగాన్ని నా చేతి కింద ఉంచారు, నేను బాలుణ్ణి, వీళ్ళందరినీ పరిపాలించడానికి జ్ఞానం సరిపోదు, కనుక కొంచెం తెలివితేటలు ఇవ్వండి అన్నాడు. ఏంటంట?
కొంచెం తెలివితేటలు ఇవ్వండి అంటే అడిగిన ఆయనకి కేక. ఎవరికి? అడిగిన ఆయన. వారే చిన్న వయసులో రాజు అయ్యుండి అలాంటి కోరిక ఏమడగల అసలు? ఇగో నేను రాజునయ్యాను, చుట్టుపక్కల అందరూ నాకు ఆల్రెడీ అందరూ ఈ స్వాధీనం కింద ఉన్నారు, అందరూ సామంత రాజులే ఈ పుట్టోడు కింద, ఈ చిన్న రాజు కింద. తండ్రి అలాగా విజయబేరి మోగించాడు కనుక ఇక శత్రులను అడగమని అడగలే. పోను లేకపోతే ఐశ్వర్యం అడగలేదు, నాకు ఇంకా కావాలి బోల్డ్ బంగారం, అదే సమృద్ధిగా ఉంది, అది కూడా అడగలే. నువ్వు జ్ఞానం అడిగావు చూసావా, నా ప్రజలు పరిపాలించడానికి తెలివితేటలు అడిగావా, శబాష్. నువ్వు అడక్కపోయినా బోల్డ్ ఆశీర్వాదం ఇస్తున్నాను నీకు. ఆశీర్వాదం అనలేదు అక్కడ, బోల్డ్ ఐశ్వర్యం లేకపోతే బంగారం అన్నీ ఆశీర్వాదిస్తున్నాను. నీ వంటి జ్ఞానవంతుడు చరిత్రలో ఎవడో లేడు, ఇక ముందు కూడా ఉండడు, ప్రభు వరకు ఇక ముందు కూడా ఉండడు. ఎంజాయ్ అన్నాడు. ఎవరండి ఆయన పేరు? సొలొమోను. దేవుడిని ఏమడిగాడట? దేవుడు అడిగితే, ఈయన అడిగితే కాదు, ప్రభు అన్నాడు. ఇప్పుడు యాకోబు పత్రిక ద్వారా మీరు అడగండి, ఆయన మంచోడు. అడక్కపోయినా నీకేం కావాలని అడిగి సొలొమోను అడిగితే సంబరపడిపోయి విస్తారమైన జ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత ఏముంటుందండి, సొలొమోనుకు మెలకు వచ్చేసింది, ఇచ్చేసాను అన్నాడు, మెలకు వచ్చేసి అమ్మో ఇది కళ, దేవానికి స్తోత్రం అనుకున్నాడు. వెంటనే దేశంలోకి వచ్చేసాడు. వచ్చేటప్పటికి తీర్పు దర్బారులో కూర్చున్నాడు. కూర్చుంటే ఇద్దరు తల్లులు వచ్చారు. ఇద్దరు తల్లు వచ్చి వెంటనే తల్లు వచ్చి లబోదిబం అంటున్నారు. ఇద్దరు ఏడు చేస్తారు యాక్షన్. ఒక బతికిన పిల్ల, ఒక చచ్చిన పిల్లని తీసుకొచ్చారు, ఏడు చేస్తుంటే రాజుగారు ఏంటి ఆపండి మీ గోల, చెప్పండి ఏంటి అన్నాడంటే చెప్తున్నారు, అయ్యా మేము రాత్రి ఈ కరువులో, అంతేనా? కాదు, మేము పడుకున్నప్పుడు నా బిడ్డని చచ్చిపోయాడు, ఇది తాగేసి వచ్చి దాని బిడ్డని చంపేసి పొద్దుటికి ఆ చచ్చిన బిడ్డ నా దగ్గర వేసేసి తన పిల్లని అది తీసేసుకుంది, ఆ ఉన్న బిడ్డ నా బిడ్డ అని ఒకటి అంటే అవి లేదు తన బిడ్డ. ఇంత గందరగోళంలో రెచ్చిపోతున్నారు వీళ్ళందరూ. సంస్థాన ఉంటారు ప్రధానమంత్రులు అందరూ. ఓర్నాయన అప్పుడు డిఎన్ఏ లేదు, డిఎన్ఏ టెస్టులు ఉంటే తెలిసిపోను కదా. ఇప్పుడు మన డాక్టర్ చచ్చిపోయాడు ఎక్కడ, నక్సల్ ఉగ్రవాది కదండి, కారు బాంబు కేసులో ఒక డాక్టర్ చచ్చిపోయాడు. వాడిని డిఎన్ఏ చేస్తే అవును డాక్టరే, మన దేశంలో అంటే చైనాలో చదివచ్చి ఇక్కడ వైద్యం చేస్తున్నాడు, ప్లాన్ చేశాడు, భారీ ప్లాన్, కుట్ర. సో డిఎన్ఏ తెలిసిపోయింది. ఇప్పుడు ఈ డిఎన్ఏ చేయడానికి, బతికిన పిల్లవాడిని డిఎన్ఏ చేయడానికి కుదరదు, తెలియదు అప్పటికి. కనుక వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏం చేయాలి. నాదంటే నాది. కొన్నిసార్లు మా పిల్లల గొడవలు కూడా ఇలా ఉంటాయండి. నేను కొట్టలేదంటాడు, కొట్టానంటాడు, చూసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎంత కష్టం అంటే ఆఖరికి ఇంకా కరెక్ట్గా తెలియకుండా ఏమి పనిష్మెంట్ ఇస్తాము, నా పాలసీ అది. మన ఐపీసీ కూడా అంతే, ఇండియన్ పీనల్ కోడ్ లెక్క ప్రకారం ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషి శిక్షించబడకూడదు. అది లాజిక్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం. నా పాలసీ కూడా అదే. ఇక్కడ వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు, ఎలా చెప్తాడు రాజుగారు ఏం చెప్తాడంటే, వెరీ గుడ్ స్టాప్ ఇట్ అన్నాడు. అందరూ ఆగిపోయారు, వాళ్ళిద్దరు ఆగారు. అయితే ఒక కత్తి తీసుకురండి అన్నాడు, బతికిన పిల్లలు మధ్యలో పెట్టమన్నాడు, 2 ముక్కలు చేశారు, ఇద్దరు నాది అన్నారు కాబట్టి చెరుకు ముక్క ఇచ్చాను అన్నాడు. ఒక ఆవిడ చప్పలు కొట్టేస్తుంది, విజిలేసేస్తుంది, శబాష్ అలాగే చేసేయండి. ఏది ఓ తల్లి, ఇంకో తల్లి మాత్రం వద్దు అలా చేయొద్దు, కట్ చేయొద్దు, దానికి ఇచ్చేసేయండి, అదే పెంచుకుంటుంది. రాజుగారు అంటారు, ఎవరైతే చప్పలు కొట్టేసి ముక్కలు చేసేమందో దాన్ని గుండు గీయించి బొట్లు పెట్టి గాడిద మీద ఎక్కించుకుని బహుశా ఊరేగించి ఉండొచ్చు. అక్కడ రాయబడిందో లేదో తెలియదు కానీ ఏమండి, దేవుడు సొలొమోను జ్ఞానం ఇచ్చిన తర్వాత ఇంత జ్ఞానయుక్తంగా పరిపాలన చేశాడండి. రైట్, ఇక ఏమి తిరుగులేదు సొలొమోనుకి, ఎంత అద్భుతమైన పుస్తకాలు రాశాడండి. రైట్, మనం గమనించాలి. 4వదిగా ఏం అడగాలి మనం? జ్ఞానాన్ని అడగాలి. జ్ఞానం ప్రభు అంటాడు కదా, ఒక మాట చూస్తారా, హోషేయ గ్రంథం 746 పేజీ 4వ అధ్యాయం 6వ వచనం చూస్తారా? 746 పేజ్, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానం లేని వారే నశించున్నారు, నువ్వు జ్ఞానంను విసర్జించినావు గనుక నాకు యాజకులు కాకుండా నేను నిన్ను విసర్జించును. ఏంటంట, తన జనులు, దేవుని ప్రజలు ఎలా నశించిపోతున్నారంట? జ్ఞానం లేకపోవడం వల్ల. మనం కూడా చాలాసార్లు నశించిపోతున్నాం. ఆ ప్రాధాన్య లోపాలు దేనికి ఎంత తెలియక జ్ఞానం లేక నశించిపోతున్నాం. కనుక మనం ఏం అడగాలండి? అయ్యా నాకు జ్ఞానం ఇవ్వండి, మంచి చెడ్డలు ఎరుగునట్లు వివేకము, జ్ఞానం, తెలివి వివేకం కలిగిన మనస్సు, అట్లాంటి హృదయం దయచేయమని సొలొమోను ప్రార్థన చేశాడు. మీరు చూస్తే 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము
అక్కడి నుంచి మొదటి నుంచి చదివితే బోల్డ్ విషయాలు, ఇదంతా ఈ సన్నివేశం అంతా, నేను చెప్పిన సన్నివేశం అంతా ఉంటుందండి. సొలొమోను ప్రార్థన. ప్రభు అంటాడు మోషేకి చెప్తున్నప్పుడు, మందిరాన్ని లేకపోతే మందసాన్ని చేయడానికి బెసలేలుని జ్ఞానాత్మ పూర్ణునిగా నింపాడు దేవుడు అంటాడు మోషే. బెసలేలు టాలెంటెడ్గా, అంటే ఒక పని చేయడానికి దేవుడు జ్ఞానాత్మతో నింపాడట. ఎవరిని? బెసలేల్ని. గమనించండి, మన పనిలో మనం టాలెంటెడ్గా ఉండాలి అంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆత్మ గురించి ముందే చెప్పాం. సెకండ్ మన ప్రేయర్ ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి అడగాలి. 4వదిగా ఏం అడగాలంటే జ్ఞానాన్ని గురించి అడగాలి. ఈ ప్రార్థనలు మనం చేయాలండి. వీటి కొరకు ఎంత రిస్క్ అయినా చేయాలి. ఎంత రిస్క్ అంటే సిగ్గుమాలి, మాటికి విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఇందులోనే మన అవసరాలన్నీ ఇమిడి ఉన్నాయి అన్నవారి స్తోత్రం చెప్తారా కదండి. మనకు కావాల్సిన ప్రతి అవసరం, యవ్వన బిడ్డలకు కావాల్సింది, పెద్దవారికి కావాల్సింది, చిన్నపిల్లలకు కావాలి, అన్ని ఆశీర్వాదాలు వీటిలో ఉన్నాయని నేను నమ్ముతున్నా. సో ప్రభు ఈరోజు మనతో అన్నాడు, అడగండి. ఎలాగ అడగాలి? దేని గురించి అడగాలి? విశ్వాసంతో, విశ్వాసం కొరకు అడగాలి, పరిశుద్ధాత్మ కొరకు అడగాలి, ఫలించి ఆ ఫలము నిలిచి ఉన్నట్లు అడగాలి. 4వదిగా జ్ఞానాన్ని గురించి అడగాలి. ఇప్పుడు అంటాడు ప్రభు, నువ్వు జ్ఞానాన్ని గురించి అడిగావు, అదొక్కటే కాదు, బోల్డ్ ఐశ్వర్యం ఇస్తున్నాను అన్నాడు కదండి. ఆ మాట ఉంది కదా 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో. నువ్వు ఒట్టి జ్ఞానమే అడిగావు, దానితో పాటు నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను. ఆయన అంతా సంబరపడిపోయాడు. అలాంటి కోరికలు కోరాలండి. మనం ఏం కోరతాం? ఏమండి? చిన్న చిన్నవి ఉద్యోగం కోరట్లేదు ఇప్పుడు జనాలు. ఎవరైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏమండి, ఆ సామర్థ్యం వస్తుంది, కొనుక్కునే సామర్థ్యం, అది లేకపోయినా పర్లేదు, ఇది ఇచ్చే, నాకు ఈ ఫోన్ ఇచ్చేసేయి, లేకపోతే వాచ్ ఇచ్చేసేయి. అరే ఉద్యోగం వస్తే 100 ఫోన్లు కొనుక్కోవచ్చు, జీవితంలో 100 వాచ్లు కొనుక్కోవచ్చు కదా. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగా మనం ప్రభు దగ్గర ఎలిమెంటరీ అడగొద్దు. ఏం అడగాలి? సాలిడ్గా అడగాలి. ప్రభు కోరేది కూడా. ఆయన ఎక్కడ ఇలా ఈ 4 అడిగిన వారిని ఏమైనా గద్దించినట్టు చూస్తారా మీరు? చూడలే. కనుక అలాంటివి అడుగుదాము. మరొకసారి ఎవరో సత్యనారాయణ గారు ఒకటి చెప్తారు. ఏం అడగాలండి? ఏదో ఒకటి చెప్పండి మీరు. వెరీ గుడ్. ఫలించాలి, ఆ ఫలం నిలిచి ఉండాలని అడగాలి. అప్పారావు గారు విశ్వాసం అడగాలి. ఇంకెవరు? పెద్దలు. అమ్మ మీరు చెప్తారా? ప్రేమ కుమారి గారు కదా. ఏం అడగాలి? 2 చెప్పారు వాళ్ళు. ఫలించాలి, విశ్వాసం అడగాలి. అంటే మీకు కూడా అర్థమైంది లేదనేసి ఏం అడగాలి? 4 చెప్పాను నేను, అందులో 2 చెప్పారు. మీరు సహాయకరించండి కొంచెం. పరిశుద్ధాత్మను అడగాలి. అదే అన్నారు మీరు. పరిశుద్ధాత్మను అడగాలి. 4వది జ్ఞానం అడగాలి. రైట్? ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. చిన్న ప్రార్థన అందరూ చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.